హలో ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి. దాంట్లో మేము ఉండాలి, మన ఛానల్ లో ఉండాలి. ఈ రోజు మనం ఏపీపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేసిన జేఎల్ నోటిఫికేషన్ గురించి అని తెలుసుకుందాం అండి. దీనికి వచ్చేపాటికి చారంగానే శాలరీ అన్న 60,000 అండి, 60,000 శాలరీ ఇస్తారు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేపాటికి 18 to 40 ఇయర్స్ 42 ఇయర్స్ అండి. ఏజ్ లిమిట్ వచ్చేపాటికి 18 to 40 ఏజ్ లిమిట్ వచ్చేపాటికి 18 to 42 ఇయర్స్ అండి. ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరో ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని మాత్రం వదులుకోకుండా, ఇది పర్మనెంట్ ఉద్యోగం. అలాగే ఇప్పుడు నోటిఫికేషన్ గురించి అని ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తానండి. అలాగే ఈ వీడియోని చూసి వెళ్ళిపోకండి. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము చాలా కష్టపడి వీడియోస్ అన్నది చేస్తున్నాం ఫ్రెండ్. మీరు చేసే ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ మాకు చాలా ఎనర్జీగా ఉంటుంది. సో ఎవరో కూడా మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ సింబల్ అన్నది యాక్టివేట్ చేయండి. అలాగే ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ అన్నది ఏపీపీఎస్సీ నుంచి జేఎల్ ఉద్యోగాలకి రిలీజ్ అయిందండి. దీనికి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లా వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి వచ్చేప్పటికి మనం త్రూ ఆన్లైన్ లోనే అప్లికేషన్ అన్నది సబ్మిట్ చేయాలి. ఆల్రెడీ దీనికి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిందండి. జనవరి 31 నుంచి స్టార్ట్ అయిందండి. అలాగే మనకి ఎండింగ్ డేట్ వచ్చేపాటికి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 20th February అండి. 20th February కల్లా అప్లై చేసుకోండి. ఈ లోపు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్ లో కూడా ఎలిజిబిలిటీ అన్నది క్లియర్ గా ఇచ్చారు. మీరు ఇండియన్ సిటిజన్ అయితే కనుక సరిపోతుందండి. మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా మెయిల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి 57,100 నుంచి 147,760 రూపాయల దాకా వస్తుందండి శాలరీ అన్నది. ఆల్ ఎలిమెంట్స్ కలుపుకుని చేరంగానే మనకి 60,000 కి అబోనే వస్తుందండి శాలరీ. సో ఇలాంటి మంచి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ జేఎల్ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఏజ్ విషయానికి వస్తే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉండాలండి. అలాగే జూలై 1వ తారీఖు 2023 నాటికి మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేప్పటికి బీసీ వాళ్ళకి వచ్చి 5 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేప్పటికి 10 years అన్నది ఎక్స్టెన్షన్ చేశారండి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ అన్నది ఉంటుంది. సో ఎవరో కూడా మిస్ చేసుకోకుండా తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అన్నది కూడా క్లియర్ గా అప్లికేషన్ లో మెన్షన్ చేస్తాం జరిగిందండి. ఈ జేఎల్ ఉద్యోగాలకి సంబంధించి ఏ కేటగిరీలో ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అన్నది ఇప్పుడు క్లియర్ గా మనం చూద్దామండి. మనకి టోటల్ గా 47 వేకెన్సీస్ అన్నది రిలీజ్ చేశారు. ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ లోనూ వచ్చి 4 జోన్ల కింద డివైడ్ చేశారండి. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 కింద. అలాగే ప్రతి సబ్జెక్ట్ కి వచ్చి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్న కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అది ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఇది ఇంగ్లీష్ వచ్చేపాటికి 9 ఉద్యోగాలు ఉన్నాయండి. తెలుగు వచ్చేపాటికి 2 ఉద్యోగాలు ఉన్నాయి. ఉర్దూ వచ్చేపాటికి 2 ఉన్నాయి. సాంస్క్రిట్ వచ్చేపాటికి 2 ఉన్నాయి. ఒరియా వచ్చేపాటికి 1 ఉందండి. మ్యాథమెటిక్స్ వచ్చేపాటికి 1 ఉంది. ఫిజిక్స్ వచ్చేపాటికి 5 ఉన్నాయండి. కెమిస్ట్రీ వచ్చేపాటికి 3 ఉన్నాయి. బాటనీ వచ్చేపాటికి 2 ఉన్నాయి. జువాలజీ వచ్చేపాటికి 1, ఎకనామిక్స్ వచ్చేపాటికి 12, సివిక్స్ వచ్చేపాటికి 2, హిస్టరీ వచ్చేపాటికి 5 అండి. టోటల్ గా వచ్చేపాటికి 47 ఉద్యోగాలు అన్నది వీళ్ళు రిలీజ్ చేశారు. అలాగే ఈ జూనియర్ లెక్చరర్ ఈ జేఎల్ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గనక మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటన్నది కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారండి. December 28th, 2023 నాటికి వీళ్ళు ఇచ్చిన క్వాలిఫికేషన్స్ అయితే మీకు ఉంటే గనక సరిపోతుందండి. మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తానండి. మస్ట్ పాస్డ్ యాజ్ 2nd class పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, బిఏ, బిఎస్సి, బీకామ్ అని ఇచ్చారండి. దీంట్లో కనుక మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా ఈక్వల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. మినిమం 50% మార్క్స్ తోటి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నది కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీరు అప్లై చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేసి మన సొంత రాష్ట్రంలోనే జాబ్ అన్నది కల్పిస్తున్నారండి. మీ యొక్క సొంత జిల్లా లేకపోతే మీ జిల్లాకి దగ్గర ఉన్నది ఎక్కడైతే జాబ్స్ అనే వేకెన్సీస్ ఉన్నాయో అక్కడ మిమ్మల్ని భర్తీ చేస్తామని వీళ్ళు నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారండి. ఆంధ్రప్రదేశ్ లోని జూనియర్ కాలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుందని వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారండి. మీ ఏరియాలోని ఎక్కడైతే జూనియర్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ అన్నది మీరు జాబ్ పొందే అవకాశం ఉంటుందండి. ఈ అప్లికేషన్ అన్నది మనం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలండి. ఇంకా ఫీజు విషయానికి వస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా 250 అన్నది పే చేయాలండి. కంపల్సరీ అది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, జనరల్ ప్రతి ఒక్కరు కూడా 250 అన్నది పే చేయాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మాత్రం ఓన్లీ 250. ఉన్న రిమైనింగ్ ఉన్న వాళ్ళు అంటే జనరల్ గా ఉన్న వాళ్ళు 250 తో పాటు ఇంకో 120 కూడా ఎక్స్ట్రా పే చేయాలండి. అది ఎందుకంటే ఎగ్జామినేషన్ ఫీ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారండి. ఈ 250 తో పాటు 120 కూడా వీళ్ళు పే చేయాలి. ఇది క్లియర్ గా మీరు చూడండి ఒకసారి నోటిఫికేషన్ ఉన్నది.
ఈ జేఎల్ ఉద్యోగాలకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వస్తే గనక ఆబ్జెక్టివ్ దాంట్లోనే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి. మీకు దీంట్లోనే ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదండి. డైరెక్ట్ గా మీరు పాస్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేప్పటికి 2 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1 వచ్చేప్పటికి జనరల్ స్టడీ అండ్ మెంటల్ ఎబిలిటీ అండి. దీనికి వచ్చేప్పటికి మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి. డ్యూరేషన్ టైం వచ్చేప్పటికి 150 మినిట్స్ అండి. అలాగే మార్క్స్ వచ్చేప్పటికి 150 అండి. అలాగే సెకండ్ పేపర్ వచ్చేప్పటికి ఇంకా పేపర్ 2 వచ్చేప్పటికి కన్సర్నడ్ సబ్జెక్ట్ అండి. ఆ కన్సర్నడ్ సబ్జెక్ట్ మీదే క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి కూడా వచ్చేప్పటికి 150 క్వశ్చన్స్ అండి. డ్యూరేషన్ టైం వచ్చి 150 మినిట్స్ అండ్ మాక్సిమం మార్క్స్ వచ్చేప్పటికి 300 అండి. కన్సర్నడ్ సబ్జెక్ట్ అంటే అండి మీరు పీజీ ఏ సబ్జెక్ట్ లో అయితే చేశారో ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయండి. ఇది క్లియర్ గా మీరు గుర్తుంచుకోండి. టోటల్ గా మనకి రిటర్న్ ఎగ్జామ్ వచ్చేప్పటికి ఆబ్జెక్టివ్ టైప్ 450 మార్క్స్ ఉంటుందండి. పేపర్ 2 వచ్చేప్పటికి మీకు స్పెషలైజేషన్ సబ్జెక్ట్ ఏది ఉంటుందో దాని మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. వీళ్ళు క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే పేపర్ 1 వచ్చేప్పటికి జనరల్ స్టడీ అండ్ మెంటల్ ఎబిలిటీ అని చెప్పుకున్నాం కదండి. దాని గురించి అని వీళ్ళు ఏ టాపిక్ మీద ఏ సిలబస్ ఉంటుంది అన్నది ఇక్కడ నోటిఫికేషన్ లో అన్నది క్లియర్ గా మెన్షన్ చేశారండి. ఒక్కసారి మీరు నోటిఫికేషన్ అన్నది చూడండి. చూస్తే మీకే అవగాహన వస్తుంది. ఈ యొక్క జాబ్స్ అన్నది అప్లై చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేసుకోండి. ఇంకా ఎగ్జామ్ సెంటర్ విషయానికి వస్తే కనుక మన ఏపీలోని ప్రతి డిస్టిక్ లోని ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయవచ్చండి. ఇక్కడ వీళ్ళు నోటిఫికేషన్ లో అయితే క్లియర్ గా ఇచ్చారంటే ఎగ్జామ్ సెంటర్ అన్నది సెపరేట్ గా అనౌన్స్ చేస్తామని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీకైతే ఫర్దర్ గా అప్డేట్ అన్నది ఇస్తారండి. అప్లై చేసేటప్పుడు మాత్రం మీకు 3 ఎగ్జామ్ సెంటర్స్ అన్నది మీరు ప్రిఫర్ చేయాలండి కంపల్సరీ. ఈ విధంగా జేఎల్ జాబ్స్ అన్నది మీరు అప్లై చేసుకోండి. మంచి జాబ్స్, శాలరీ పరంగా కూడా చాలా బాగుంటుంది. గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. మీకున్న క్వాలిఫికేషన్ బట్టి మీరు అప్లై చేసుకోండి. అలాగే మన ఛానల్ అన్నది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే బెల్ సింబల్ అన్నది యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ది బెస్ట్.